ఒక రాష్ట్ర ప్రతినిధిగా, అది కూడా ముఖ్యమంత్రి హోదాలో దేశాన్ని, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ విదేశాలలో, అది కూడా పెట్టుబడులను ఆహ్వానించేటువంటి, పరిశ్రమలను, పెట్టుబడులను ఆహ్వానించి ప్రోత్సహించేటువంటి ఒక అంతర్జాతీయ వేదిక పైన ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఆఖరికి ఎనీ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ద కంట్రీ, బీయింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఎ పొలిటికల్ లీడర్ ఆర్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్, అత్యంత బాధ్యతాయుతంగా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ఏమాత్రం కూడా ఈ దేశ ప్రతిష్టకు కానీ, ఈ దేశ ప్రజల యొక్క ఔన్నత్యానికి కానీ భంగం కలగకుండా మాట్లాడవలసినటువంటి కనీస బాధ్యత ఆయా పెద్ద మనుషుల పైన ఉంటుంది. కానీ బాధ్యత మరచి ఏం మాట్లాడుతున్నానో అనేటువంటి అంశం పైన కనీస అవగాహన లేకుండా సొల్లు పురాణం మాట్లాడుతూ గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేసినారు, దేశాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేసినారు. మరీ ముఖ్యంగా ఎయిర్ కండిషన్డ్ ఆఫీసులలో కూర్చొని కూడా అత్యంత స్ట్రెన్యూయస్ జాబ్ చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా పనిచేస్తున్నటువంటి ఒక ఐటీ ఉద్యోగులను వాళ్ళేదో వర్కర్లు, ఆయన ఏదో లీడరు, వర్కర్ల సంగతి ఎంత అన్నట్టుగా వాళ్లను తూలనాడుతూ అవమానిస్తూ మాట్లాడటం తీవ్రంగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. నేను ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ ఈరోజు రాస్తూ ఉన్నాను. ఈ లేఖ నేను ముఖ్యమంత్రి గారి పైన ఏదో వ్యక్తిగతమైన కక్షతోటో, లేకపోతే నాకేదో గతంలో అన్యాయం చేసిండు కాబట్టి ఇక నేనేదో ఆయనను తూర్పారబట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ లేఖ రాయాల. రాత్రి ఆయన దావోస్లో మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఐఎమ్ నౌ రెస్పాండింగ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ బీఆర్ఎస్ లీడర్ బట్ ఆల్సో యాజ్ ఎ ఫార్మర్ మెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఒక అధ్యాపకుడిగా పనిచేసిన వాడిగా, మరీ ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో ఒక దశాబ్ద కాలం పాటు నేను వివిధ కీలకమైనటువంటి ఒక హోదాలలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ ట్రైనింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్లో నేను జనరల్ మేనేజర్గా, డైరెక్టర్గా, అది హిటాచి కన్సల్టింగ్ కావచ్చు, సత్యం కంప్యూటర్స్ కావచ్చు, సిఎస్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, ఇటువంటి కంపెనీలో పనిచేసిన వాడిగా, ఆ పనిచేస్తున్నటువంటి ఒక సందర్భంలో ఐటీ ఉద్యోగులు పడుతున్నటువంటి ఒక శ్రమ చాలామంది అనుకుంటారు. రేవంత్ రెడ్డి కూడా అట్లే అనుకొని సొల్లు మాట్లాడి ఉంటాడని నేను అనుకుంటున్నా. ఏసీ ఆఫీసులల్లో ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు, లక్షల కొద్ది జీతాలు తీసుకుంటున్నారు కదా, వాళ్ళకేం తక్కువ అని చెప్పని ఏమైనా ఒక తులనా భావంతో మాట్లాడిండా. కానీ ఏసీ ఆఫీసుల్లో కూర్చొని సైతం చెమటలు గక్కేటువంటి ఒక ఒత్తిడిని ఎదుర్కొంటూ, నానా రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటూ, డెడ్ లైన్స్ కావచ్చు, కస్టమర్ టార్గెట్స్ కావచ్చు, వివిధ కాలమానాల్లో పనిచేయటం కావచ్చు, బికాస్ కస్టమర్స్ అంతా వేరే దేశాల్లో ఉంటారు, ఒక స్ట్రెన్యూయస్ జాబ్ చేస్తూ ఇవాళ భారతదేశానికి దాదాపు 10-12% జీడిపికి ఐటీ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక ఇండస్ట్రీలో పనిచేస్తూ ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంటూ దేశ ఔన్నత్యానికి పాటుపడుతున్నటువంటి ఒక వాళ్ళు ఏదో వర్కర్లు అని చెప్పని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడటం న్యాయం కాదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పడం కోసం తర్వాత కొన్ని కీలకమైన అంశాలన్నీ కూడా ఈ లేఖలో నేను ప్రస్తావించడమైంది. తెలుగులో సామెత ఉన్నది, దయచేసి నేను తెలంగాణ నా సోదరులకు, సోదరీమణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను కొంత పరుషంగా మాట్లాడితే అది వ్యక్తిగత కక్ష కాదు, రేవంత్ రెడ్డికి అర్థం కావాలని చెప్పని నేను ఈరోజు ఒక మాట ఉంటుంది కదా,
మనిషికో దెబ్బ గొడ్డుకో మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని చెప్పని ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఎన్నిసార్లు చెప్పినా ఆయన అర్థం చేసుకోవట్లేడు. కాబట్టి నేను ఈ పరుషమైన పదజాలంతో నేను చెప్పాల్సి వస్తూ ఉంది. ముఖ్యమంత్రి గౌరవిస్తాం, కానీ ఆయనే మమ్మల్ని అవమానించినప్పుడు, ఆయనే రాష్ట్రాన్ని ఒక అధోపతాలని నెట్టే విధంగా ఒక ఫ్యూడల్ భావంతో, ఒక అరగెన్స్ తోటి, ఇగ్నరెన్స్, అరగెన్స్, ఫ్యూడలిజం ఈ మూడు కలిస్తే రేవంత్ రెడ్డి అయిపోయినాడు. ఇలా అరగెన్స్, ఇగ్నరెన్స్, ఫ్యూడలిజం ఈ మూడు కలిస్తే రేవంత్ రెడ్డి, అది కూడా అంతర్జాతీయ వేదిక మీద నా తోటి బిడ్డలను ఎవరైతే రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందిస్తున్నటువంటి ఒక నా తోటి తెలంగాణ బిడ్డలను కావచ్చు, భారతదేశ బిడ్డల్ని కావచ్చు అవమానిస్తున్నాను అనే కనీస సోయిలేని ఒక సన్నాసి లెక్క రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కాబట్టి నేను పరుషంగా మాట్లాడుతున్నాను. హిందీమే కహావతే, తెలుగులో కూడా చెప్తుంది, గదేకు క్యా మాలూం జాఫ్రాన్ కా కదర్ అని చెప్పని, గాడిదకేం తెలుసు గంధపు విలువ అని చెప్పని. నువ్వు పెయింటర్లు వేసుకోవచ్చు, ప్లాట్లు అమ్ముకోవచ్చు, కింద మీద పడ్డావో ఏం చేసినావో ఆగమాగం చేసిన ముఖ్యమంత్రి కావచ్చు, లీడర్ కావచ్చు, వాళ్ళు చెమటోడ్చి దేశానికి కష్టపడుతున్నటువంటి ఒక శ్రామిక వర్గం అది. ఆ వర్గాన్ని పట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం న్యాయం కాదు. రేవంత్ రెడ్డి గారు వెంటనే రేవంత్ రెడ్డి గారు దావోస్లో చేసినటువంటి ఒక పరుషమైనటువంటి ఒక వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలా, బేషరతుగా ఐటీ ఎంప్లాయీస్కు క్షమార్పణ చెప్పాలా అని చెప్పని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను అందుకే చెప్పాను, నాట్ యాజ్ ఓన్లీ ఏ బీఆర్ఎస్ లీడర్, ఒక అధ్యాపకుడిగా కావచ్చు, లేకపోతే ఒక ఐటీ కంపెనీలో పనిచేసిన ఒక ప్రొఫెషనల్గా నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ నేను అపీల్ చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను, రేవంత్ రెడ్డిని వెంటనే క్షమార్పణ చెప్పాలా అని చెప్పని. మూర్ఖత్వానికి కూడా పరాకాష్ఠ ఉంటుంది. ఇది మార్టిన్ లూథర్ కింగ్, రేవంత్ రెడ్డి నీకోసమే దేవులాడి పట్టుకొచ్చింది, ఇది నీకోసమే. మార్టిన్ లూథర్ కింగ్ ఏమంటాడంటే, నో వర్క్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్, ఆల్ లేబర్ that uplifts humanity has dignity and importance and should be undertaken with painstaking excellence అని చెప్పని మార్టిన్ లూథర్ కింగ్ చెప్తాడు. అదేవిధంగా మహాత్మా గాంధీ ఏం చెప్తాడంటే, ఆయన చరకాను స్వాతంత్ర సమర ఉద్యమంలో భాగంగా చరకాను ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ చరకాను పాపులరైజ్ చేయడం కోసం అని చెప్పని ఆయన ఒక మాట చెప్తాడు. A plea for the spinning wheel is a plea for recognizing the dignity of labor. చరకాను తిప్పడం అంటే అదేదో చరకాను తిప్పడం కాదు, కానీ ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ను గుర్తించినట్టు, గౌరవించినట్టు అని చెప్పని మహాత్మా గాంధీ గారు చెప్తారు. గాంధీ పెట్టిన పార్టీలో ఉన్నావు కదా రేవంత్ రెడ్డి, ఏం సొల్లయా ఇది, ఏం సొల్లిది? నా గాంధీ అంటే గౌరవం లేకపోయా, నా మార్టిన్ లూథర్ కింగ్ అంటే గౌరవం లేకపోయా, ఒక ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో, ఒక అరగెన్స్తో, ఇగ్నరెన్స్తో అంతర్జాతీయ వేదికల మీద కేటీఆర్ గారి పైన అక్కసు ఉంటే ఇంకో రకంగా తీర్చుకోవచ్చు. కానీ దానికోసం నువ్వు ఐటీ ఉద్యోగులను పట్టుకొని వర్కర్లు అని చెప్పని వాళ్ళను తులనాడేటువంటిది ఎంతవరకు ఔచిత్యం అవుతుంది, ఎంతవరకు విఘ్నత అవుతుందో రేవంత్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఈ లెటర్లో మీరు చూసినట్టయితే ఈ లెటర్లో పైన ఆల్ లేబర్ హ్యాస్ డిగ్నిటీ అని చెప్పని ఇది ఒక మార్టిన్ లూథర్ కింగ్ సంబంధించినటువంటి ఒక స్పీచ్లన్నీ కూడా కంపైల్ చేసిన ఒక బుక్. నేను రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నా, నువ్వు కొనుక్కోకపోతే నేనైనా కొని పంపిస్తాయి. నీకు 1700 రూపాయలు ఏమో అవుతుంది, పేపర్ కవర్ అయితే 5-6 వేలు ఏమో హార్డ్ బౌండ్ అవుతుంది, అమెజాన్లో దొరుకుతున్నది. ఇది ఆల్ లేబర్ హ్యాస్ డిగ్నిటీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఈ పుస్తకం చదువు ఒకసారి. సొల్లు మాటలు మాట్లాడడం కాదు ముఖ్యమంత్రి, ఏడబడుతుంది. పోతివి లాస్ట్ టైం దావోస్కు పోయి ఐటీ అంటే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని వస్తుంది, సరే అంటే అన్నవులే అనుకున్నాం. ఇప్పుడు పోతుంటే ఐటీ ఉద్యోగులను పట్టుకొని వాళ్ళు వర్కర్లు, మేము లీడర్లు అని చెప్పని నువ్వు వాళ్ళను తూలనాడే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఎంతవరకు న్యాయం రేవంత్ రెడ్డిది? ఎంతవరకు న్యాయం ఇది? శ్రమ తెలియదు నీకు, ఎందుకంటే మంది శ్రమ మీద నీ కోటగోడల నీ రాజకీయ సౌదాలను నిర్మించుకున్నావు కాబట్టి నీకు శ్రమ తెలియదు. మాలాంటి వాళ్ళ కష్టం మీద ముఖ్యమంత్రి అయినావు రేవంత్ రెడ్డి. నువ్వు ఎలా అనేక మంది, నాకు బాగా గుర్తు, ఎంత దుర్మార్గమైన ఒక ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినా నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. ఒకటే కులపొళ్ళు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయాలా, ఒకటే కులపొళ్ళు వాళ్ళే అధినేతలుగా ఉండాలా, ఇంకో ఏ కులపోరు కూడా రాజకీయం చేయొద్దు, వాళ్ళేదో పెట్టి పుట్టినట్టుగా ఆ ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో ఆయా పార్టీల్లో ఉన్నటువంటి ఒక అణగదొక్కబడ్డ వర్గాల వాళ్ళను ఎట్లయితే అవమానించిందో, ఇవాళ
వాళ్ళు రాత్రనక పగలనక అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా అనేక కష్టాలు నష్టాలు భరించి వాళ్ళ పనిచేస్తూ ఐటీ ఉద్యోగులు అంటే ఇన్నోవేషన్, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇవాళ భారతదేశానికి ఎంత పెద్ద ఎత్తున గర్వం లభించింది, గౌరవం లభించింది అంటే దానికి కారణం ఏంటి అంటే మనం సాధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మనం సాధించిన ఒక విజయాలు కాల. ఏ దేశానికి పోయినా ఇవాళ ఐటీ ప్రొఫెషనల్స్ ఆఫ్ ఇండియా వర్క్, వాళ్ళందరినీ వర్కర్స్ అని చెప్పి తీసి పడేస్తున్నాం. A painter turned into a leader can have a respect, but a technology graduate turned into a IT professional should not have a respect. He should be treated as a worker. ఎంతవరకు న్యాయం చెప్పండి ఇది? ఇది ఒక చీఫ్ మినిస్టర్. భారత రాజ్యాంగం చెప్తుంది, ప్రియాంబుల్లో చెప్తుంది, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈక్వల్గా గౌరవం ఇవ్వాలని చెప్పని. నీకు ప్రియాంబుల్ మీద గౌరవం లేకపాయే, రాజ్యాంగం మీద గౌరవం లేకపాయే, మహాత్మా గాంధీ మాటల మీద గౌరవం లేకపాయే, మార్టిన్ లూథర్ కింగ్ ఏం చెప్పిండో అర్థం చేసుకోకపోతే ఒక మూర్ఖత్వంతో, ఒక ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో వాళ్ళ ఎవరిని పడితే వాళ్ళని అవమానించడం న్యాయం కాదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి నేను మరొకసారి ఈ లేఖ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితిలో ఇంకొక విషయం, సమయం సందర్భం అని ఒక మాట అంటాం మనం. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలనేటువంటిది కనీస విజ్ఞత చిన్నపిల్లాడైతే చెప్పొచ్చు. ఇప్పుడే పెయింటర్ ఉద్యోగం వదిలిపెట్టి లీడర్ అయిండు అంటే చెప్పొచ్చు. ఆయన ఎప్పుడో పెయింటర్ వదిలిపెట్టే ఎమ్మెల్సీ అవుతుంది, ఎమ్మెల్యే అవుతుంది, ఎంపీ అవుతుంది, ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతుంది. ఇన్నేళ్ల రాజకీయ ప్రస్తావన ఉన్న తర్వాత కూడా ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియద్దా? ఏది పడుతుంది మాట్లాడేస్తావా? ఎంబడి ఓడిపోతున్నాడో నాకు అర్థం కావట్లే. ఆయన ఉన్నాడు, అడ్వైజర్లు ఎవరో, పిఆర్ఓలు ఎవరో, హూ ఇస్ ట్రైనింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్. అయితే మీరు అంటుండొచ్చు నీకేందా బాధ, రేవంత్ రెడ్డి కదా ఏది పడుతుంది. నాకు బాధ ఏంది అంటే రేవంత్ రెడ్డిగా మాట్లాడితే నాకు బాధ లేదు, ఒక పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడితే బాధ, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాట్లాడితే బాధ. ఎందుకంటే పెద్దవాళ్ల మాటలు ప్రామాణికమవుతాయి. నువ్వు చిన్న ఉద్యోగుల పట్ల నువ్వు ఈ రకంగా మాట్లాడినట్టయితే ముఖ్యమంత్రిగా కింద ఉన్నటువంటి అధికారులు ఎట్లా మాట్లాడతారు, వేరే ఎమ్మెల్యేలు మంత్రులు ఎట్లా మాట్లాడతారు? వాట్ కైండ్ ఆఫ్ మోరల్ స్టాండర్డ్స్, కమ్యూనికేషన్ స్టాండర్డ్స్ దట్ యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ? కేసీఆర్ను తిడితివి, కేటీఆర్ను తిడితివి, కేటీఆర్ కొడుకును తిడితివి, ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది చిన్న కులపోలను తిడితివి. ఆఖరికి ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెపూసలా ఉన్నట్టు ఒక ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఇవాళ వాళ్ళేదో వర్కర్లు అని చెప్పని మాట్లాడుతున్నాడు. కేటీఆర్ గారి మీద మాట్లాడండి. సంఖ్యలు ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ బట్ ఐ వాంట్ టు టెల్. ఆయన ఏదో డేటా ఎంట్రీ ఆపరేటర్ చేసిండేమో, ఆయన డేటా ఎంట్రీ ఆపరేటర్ అట కేటీఆర్, ఈయనేమో లీడర్ అట అని చెప్పని మాట్లాడిండు. సరే, ఎస్జ్యూమింగ్ దట్ ఈ వాజ్ అ డేటా ఎంట్రీ ఆపరేటర్. ఆయన వాస్తవానికి ఒక కంట్రీ హెడ్గా అమెరికాలో పనిచేసినాడు, ఇండియాలో కూడా కంట్రీ హెడ్గా, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి హెడ్గా, ఐ డోంట్ రిమెంబర్ ద కంపెనీస్ నేమ్, పెద్ద ఉన్నతమైనటువంటి ఒక లక్షల జీతాన్ని వచ్చే ఉద్యోగంలో పనిచేసిండు. అది వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమంలో మమేకమైండు. ఆయన డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆయనకి ఏం తెలియదు అంటే ఏం తెలియని డేటా ఎంట్రీ ఆపరేటర్ పనే చేస్తే కూడా ఆయన ఏం చేసి పెట్టిండు తెలంగాణకు ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వచ్చినాయంటే, లక్షల ఉద్యోగాలు హైదరాబాద్కు ఐటీ రంగంలో వచ్చినాయంటే, టీఎస్ ఐపాస్ ద్వారా దాదాపు 20-25 లక్షల ఉద్యోగాలు వచ్చినాయంటే, నువ్వెవరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటున్నావు కదా, కాదు ఆయన ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్ వల్లనే ఇవాళ హైదరాబాద్కు గ్లోబల్ సిటీగా పేరు వచ్చింది. ఇంత అద్భుతమైనటువంటి ఒక హైదరాబాద్ నగరంగా తీర్చిదిద్దబడ్డది. ఐటీ రంగంలో ఇవాళ నెంబర్ 1గా ఇవాళ కంట్రీలో మనం పేరెన్నికగలిగిన రాష్ట్రంగా నిలబడ్డం. నీకు దమ్ముంటే కేటీఆర్ గారిని నువ్వు ఏమంటా ఉన్నావు? డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటున్నావు. దిస్ ఇస్ వాట్ ఇస్ ద డేటా ఎంట్రీ ఆపరేటర్. నీ దృష్టిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ సాధించిన విజయాల చిట్టా, ఉద్యోగాలు కానీ, పెట్టుబడులు కానీ, బ్రాండ్ ఇమేజ్లో కానీ, రకరకాల రీతిలో ఆయన సాధించిన విజయం. నువ్వు పెయింటర్ పటేలు కదా, నువ్వు పెయింటర్ పటేలు ముఖ్యమంత్రి అయినావు, నువ్వేం సాధిస్తావో చెప్పు మరి. ఎన్ని లక్షల ఉద్యోగాలు తీసుకొస్తావు, ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తావు, ఇంకా నువ్వు హైదరాబాద్ను కేటీఆర్ కంటే కూడా ఇంకా ఏ రకంగా అభివృద్ధి చేస్తావు? అవి మాట్లాడమంటే పక్కోళ్లను చులకనగా మాట్లాడటం, చిల్లరగా వాళ్ళని తీసి పడేయటం, దిస్ ఈజ్ నాట్ ఫేర్. రేవంత్ రెడ్డి, you are a chief minister of the state of Telangana. No longer you are a painter, no longer you are an ordinary person. You are a chief minister. నీకంటే ముందు చాలా పెద్దోళ్ళు ఆ కుర్చీ మీద కూర్చున్నారు, నీ తర్వాత కూడా చాలామంది పెద్దోళ్ళు కూర్చుంటారు. దయచేసి నువ్వు రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చే విధంగా,
రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ఒక సెక్టర్గా పనిచేస్తూ రాత్రనక పగలనక పనిచేస్తూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుపూసగా ఉన్నటువంటి ఒక ఐటీ ఉద్యోగులను అవమానించడం నేరం. వీఆర్ డిమాండ్ ఫ్రమ్ దిస్ ఫోరం దట్ యు టెండర్ అండ్ ఓపెన్ అపాలజీ. నీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకో, ఓపెన్ అపాలజీని టెండర్ చేయాలని చెప్పని నేను కోరుతూ, అదేవిధంగా నాస్కామ్ తర్వాత హైసియా ఇవన్నీ కూడా ఐటీ కంపెనీకి సంబంధించిన ఒక ప్రొఫెషనల్ బాడీస్. ఐఎమ్ ఆల్సో మేకింగ్ అన్ అపీల్ టు దెమ్ ఫ్రమ్ దిస్ ఫోరం. దో ఇట్స్ అ పొలిటికల్ ఫోరం, యు ఆర్ ఆల్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్, బట్ ఐ మేక్ అన్ ఎర్నెస్ట్ అపీల్ టు యూ. దయచేసి మీరు కూడా ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించండి. because you have a moral responsibility to condemn such kind of a degrading and derogatory language used against the IT employees. దయచేసి మీరు చేయాలని చెప్పని కోరుతూ, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఆయనతో పాటు దావోస్లో ఉన్నట్టున్నాడు, ఫోటోలు కనబడతా ఉన్నాయి. హూజ్ సపోజ్ టు బి ఏ ఫౌండర్ ఆఫ్ లాట్ ఆఫ్ ఐటీ డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్. ఆయన జర గడ్డి పెట్టమని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు రేవంత్ రెడ్డి గారికి మీ శిష్యునికి పిలిచికి చిల్లర మాటలు మాట్లాడొద్దు. చైనా +1 ఈజ్ హైదరాబాద్ అన్నాడు, అదేందో నాకు కూడా అర్థం కాలేదు. న్యూక్లియర్ సిటీ అన్నాడు, అర్థం కాలేదు. సో అవన్నీ పక్కకు పెట్టి వాళ్ళ వ్యక్తులను అవమానించేటువంటి ఒక రీతిలో, ఐటీ ఉద్యోగస్తులను అవమానించేటువంటి ఒక రీతిలో మాట్లాడిండు. చంద్రబాబు నాయుడు గారు, యు ఆర్ ద ఫౌండర్ టు హ్యావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్ విత్ రిఫరెన్స్ టు ఐటీ సెక్టర్. దయచేసి ఆయన కొంచెం గడ్డి పెట్టండి, బుద్ధి చెప్పండి. మీ శరీరంలో పెరిగినాడు కాబట్టి ఇటువంటి చిల్లరమల మాటలు మాట్లాడకుండా నియంత్రించేటువంటి నైతిక బాధ్యత తీసుకొని ఆయనకు సరైన గుణపాఠం చెప్పాలని చెప్పని కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.